బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మరోసారి హీరో రానాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11న హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు సర్వ్ చేసింది. వాస్తవానికి బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్లోని ఈడీ జోనల్ ఆఫీసులో ఇవాళ హాజరు కావాలని తొలుత ఆదేశించింది. అయితే తాను ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నందున రాలేనని అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆగస్టు 11న రావాలని మరోసారి నోటీసులు ఇష్యూ చేసింది. ఈ కేసులో రానాతో పాటు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి 29 మంది సెలబ్రిటీలపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసింది. ఈ సెలబ్రిటీలు జంగ్లీ రమ్మీ, 823, జీ ట్విన్, పారి మ్యాచ్, లోటస్ 365 వంటి చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా భారీ మొత్తంలో నిధులు హవాలా ద్వారా మనీ లాండరింగ్ కు గురైనట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ విచారణలో భాగంగా గూగుల్, మెటా కంపెనీలకు కూడా జూలై 21న నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఈడీ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగం పెంచింది. అందులో సినీ ప్రముఖులు కొందరుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో దగ్గుపాటి రానాకి ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ అతను షూటింగ్ కారణంగా ఈ రోజు రాలేకపోతున్నానని చెప్పేసి నిన్న ఈడీకి సమాచారం ఇవ్వడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసుల్లో రానాకి పేర్కోవడం జరిగింది. రానాతో పాటు ప్రకాష్ రాజ్, అదేవిధంగా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఈ నలుగురికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కి ఏ విధంగా ప్రమోషన్ చేశారు, వాటికి సంబంధించి డబ్బులు రెమ్యురేషన్ ఏ విధంగా తీసుకున్నారు, వాటికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. కానీ రానా ఈ రోజు షూటింగ్ కారణంగా తాను దూరంగా ఉండడంతో రాలేకపోతున్నాను, నాకు మరో డేట్ ఇవ్వాలని చెప్పేసి నిన్న ఈడీకి మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఈ రోజు మరొకసారి నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా రానాకి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇక మిగతా వారు కూడా షెడ్యూల్ ప్రకారమే వస్తారా లేదంటే మళ్ళీ సమయం కోరుతారనేది కూడా వారి డేట్ వచ్చినప్పుడు తెలిసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో హవాలా మనీ జరిగిందా లేదంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనే కోణంలో ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ కంపెనీలన్నీ కూడా విదేశీ కంపెనీలు, విదేశాల్లో ఉండి ఇండియాలో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అనేక మంది యువకులు డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి సినీ సెలబ్రిటీలు, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసినట్టు ఈడీ కూడా గుర్తించడం జరిగింది. ఇటు ఇప్పటికే తెలంగాణలో సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసు ఆధారంగా కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలకి నోటీసులు ఇవ్వడంతో ఈడీ దూకుడు పెంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆగస్టు 11నైనా రానా హాజరయ్యే అవకాశం ఉందంటారా సురేష్? ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సమయం కోరిండు, మళ్ళీ నోటీసులు సరే ఈ రోజు రాకున్నా మళ్ళీ 11వ తేదీన కంపల్సరీగా రావాల్సిందే అని చెప్పేసి ఈడీ మెన్షన్ చేసింది. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన సమాచారం తెలపాల్సి ఉంటుంది. రెమ్యురేషన్ ఏ విధంగా తీసుకున్నారు, ఏ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా అమౌంట్ తీసుకున్నారా లేకపోతే హవాలా ద్వారా డబ్బులు ఇచ్చారా, దానికి సంబంధించి పూర్తిగా వివరాలు అందించాలని చెప్పేసి కూడా రానాని ఈడీ కోరడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు 11వ తేదీన రానా ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయం కూడా చాలా ఉంది కాబట్టి ఆ లోపు ఉన్న షూటింగ్ షెడ్యూల్స్ అన్ని కూడా ముగించుకొని అప్పటికైతే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఈడీ సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి కూడా వేర్వేరు డేట్లు ఇచ్చి వారిని కూడా ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 11వ తేదీన అయితే ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. బెట్టింగ్ యాప్ కేసులో రానాకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వాస్తవంగా హాజరవ్వాల్సి ఉంది. అయితే తాను సినిమా షూటింగ్ లో ఉండడంతో రానా
ఈ హాజరు కాలేకపోయారు. అయితే 11న ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. మరి 11న రానా హాజరైతే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఈడీ లాగుపడుతుంది అన్నది మాత్రం వేచి చూడాలి.